రైతు సోదరులందరూ కూడా నమస్కారం. ఇప్పుడు మనము ఈరోజు కార్యక్రమంలో వరి తర్వాత ఆర్గానిక్ ఫార్మింగ్ మీద కూడా తెలుసుకోవడం జరిగింది. దాని తర్వాత ప్రస్తుతం వానాకాలంలో మొక్కజొన్న మరియు చిరుధాన్యాల సాగు గురించి కూడా కొన్ని ముఖ్య సూచనలు మీకు తెలియజేస్తాను. మనకి ఇప్పటికే వానాకాలం మొదలైంది. అలాగే 2-3 వర్షాలు కూడా కురవడం జరిగింది. చాలామంది రైతు సోదరులు కూడా సాగుకి సమాయత్తం జరగడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాల్సిన అంశము, ఏదైనా పంట వానాకాలంలో మొదలుపెట్టేటప్పుడు మొత్తం వర్షపాతం కనీసం అంతా కూడా 70 నుంచి 80 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసిన తర్వాతనే మొదలు పెట్టుకుంటే మనకి తర్వాత వచ్చేటువంటి ఏదైతే మొలక కానీ లేకపోతే మొక్కల సాంద్రత కానీ పూర్తిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుపెట్టుకొని సాగుకి సమాయత్తం కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మనము మొక్కజొన్న పంటని వానాకాలంలో విత్తుకోవాల్సుకున్నప్పుడు రైతు సోదరులు ఏంటంటే ప్రస్తుతం ఇప్పటికే తొలక వర్షాలు కురిశాయి. కాబట్టి ఇప్పటి నుంచి కూడా దాదాపుగా జూలై 15 వరకు మనము మొక్కజొన్న పంటను విత్తుకొని మంచి దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఏదైనా కారణం చేత మనము వర్షాలు ఆలస్యమైతే అని కూడా జూలై 31 వరకు కూడా మన మొక్కజొన్న పంటలో స్వల్పకాలిక హైబ్రిడ్లు ఎంచుకొని కూడా మంచి దిగుబడిని తీసుకోవచ్చు. అయితే మొక్కజొన్న పంటను మన రాష్ట్రంలో దాదాపుగా ఒక 30 నుంచి 40% వరకు నల్లరేగడి నేలలు, అలాగే 60% వరకు కూడా తేలికపాటి నేలలు లేదా చెలక భూములు ఎక్కువ సాగు చేస్తున్నారు. అయితే ఈ వానాకాలంలో వర్షాధారంగా తేలికపాటి నేలలో మొక్కజొన్న పంటని ఏకపంటగా సాగు చేసుకునే బదులు మొక్కజొన్న మరియు కంది ఈ రెండింటిని కూడా 4:1 నిష్పత్తిలో సాగు చేసుకుంటే చాలా శ్రేయస్కరం అని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే ఏదైనా కారణం చేత మనకి పంట మధ్య దశలో కావచ్చు, లేదంటే పంట పూత లేదా గింజ ఏర్పడే దశలో బెట్టకు గురైనప్పుడు మొక్కజొన్న పంట వల్ల ఏమైనా నష్టం జరిగినా కూడా కంది పంట ద్వారా అయినా సరే కూడా మనం మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా కూడా రైతు సోదరులు ఎక్కడైతే తేలికపాటి నేలలో మొక్కజొన్న పంట సాగు చేస్తే మొక్కజొన్న మరియు కంది ఈ రెండింటిని కూడా అంతర పంటగా 4:1 నిష్పత్తిలో సాగు చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు చాలామంది రైతు సోదరులు బిందు సేద్య పద్ధతిని కూడా వివిధ పంటలు ఆచరిస్తూ ఉన్నారు. ఇదే పద్ధతిని కూడా మనం మొక్కజొన్న పంటలో ఆచరించి కూడా మంచి దిగుబడి తీసుకోవాలని చెప్పి మా పరిశోధనలు కూడా తేలింది. కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు వానాకాలంలో కూడా 2 నుండి 3 తడులు మనము బిందు సేద్య పద్ధతిలో కూడా డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో కూడా మనము తడులు ఇచ్చి మంచి దిగుబడి తీసుకోవచ్చు అని చెప్పి ముఖ్యంగా మెదక్ కానీ సిద్దిపేట జిల్లాలో కానీ ఈ మంచి ఫలితాలు ఉన్నట్టు గత 2-3 సంవత్సరాల నుంచి కూడా గుర్తించడం జరిగింది. కాబట్టి ఇదొక మంచి పద్ధతిగా కూడా మనం మంచి దిగుబడి తీసుకోవచ్చు. దీంతోపాటు ముఖ్యంగా ఖమ్మం అలాగే భద్రాద్రి కొత్తగూడెంలో జంటసాళ్ల పద్ధతిలో కూడా మొక్కజొన్నని 90 సెంటీమీటర్లు 2 జంటల మధ్య, అలాగే జంటలను వరుసల మధ్య 30 సెంటీమీటర్ల దూరం ఉండేటట్టు డ్రిప్ వేసుకొని కూడా చాలా మంచి దిగుబడులు, ఎలాంటి మొక్కల సాంద్రత కూడా తగ్గకుండా, అలాగే దిగుబడులు కూడా కనీసం 40 నుండి 42 క్వింటాల వరకు కూడా తీసుకోవచ్చని చెప్పి రైతు స్థాయిలో కూడా గుర్తించడం జరిగింది. సో ఇదొక మంచి పద్ధతి ద్వారా కూడా రైతు సోదరులు సాగు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే మనకి మొక్కజొన్నని వానాకాలంలో సాగు చేసుకునేటప్పుడు రకాల ఎంపిక కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయము. మనం సాగు చేసేటువంటి వివిధ నేలల్లో నల్లరేగడి నేలలు కావచ్చు, అలాగే తేలికపాటి నేలలు కావచ్చు, మధ్యస్థాయి నేలలు కావచ్చు, ఈ విధంగా నేలల రకాలను బట్టి మనము వివిధ హైబ్రిడ్లను ఎంచుకోవాలి. దానిలో భాగంగా ముఖ్యంగా ఏంటంటే నల్లరేగడి నేలలో అలాగే కొద్దిపాటి నీటిపారుదల సౌకర్యం ఉంటే తప్పనిసరిగా కూడా రైతు సోదరులు దీర్ఘకాలిక రకాలు వేసుకుంటే మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీర్ఘకాలిక రకాలు ఇవన్నీ కూడా 110 నుంచి 120 రోజుల్లో కోతకు వస్తాయి. కాబట్టి వీటిలో కూడా చాలా మంచి హైబ్రిడ్లు ప్రైవేట్ రంగాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే పబ్లిక్ రంగం సంబంధించి కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే తేలికపాటి నేలలు, కొద్దిపాటి నీటిపారుదల సౌకర్యం అంటే మధ్యకాలిక రకాలు అంటే 90 నుంచి 105 రోజుల కాల వ్యవధి కలిగినటువంటి హైబ్రిడ్లను ఎంచుకోవాలి. ఒకవేళ ఆలస్యంగా విత్తుకోవాల్సి వస్తే ఇంతకుముందే చెప్పినట్టు 85 నుంచి 90 రోజుల కాల వ్యవధి కలిగినటువంటి స్వల్పకాలిక హైబ్రిడ్ ఎంచుకోవాలి. సో ముఖ్యంగా ఏంటంటే రైతు సోదరులు మొక్కజొన్నలో దాదాపుగా 120 ప్రైవేటు రంగానికి సంబంధించినటువంటి హైబ్రిడ్లు ప్రస్తుతం మార్కెట్లో లభ్యంగా ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే జాతీయ స్థాయిలో లేదా నోటిఫై కాబడినటువంటి హైబ్రిడ్నే ఎంచుకోవాలి. దీనిలో ప్రాచుర్యంలో ఉన్నటువంటి కంపెనీలు ఏవైతే ఉంటే వాటి హైబ్రిడ్లు ఎంచుకుంటే మనకి మంచి ఫలితాలు ఉంటాయి. అదే మాదిరిగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా కూడా మొక్కజొన్న హైబ్రిడ్ DHM 117, DHM 121, అలాగే DHM 206 ఈ 3 హైబ్రిడ్లు కూడా మొక్కజొన్న పరిశోధన కేంద్రం ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రలో అందుబాటులో ఉన్నాయి. అలాగే కరీంనగర్ మక్క అని మరొక హైబ్రిడ్ కూడా వ్యవసాయ పరిశోధన స్థానం కరీంనగర్లో అందుబాటులో ఉంచడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మనకి ట్రేడర్స్ స్థాయిలో కూడా మనకేంటంటే మంచి ధర రావాలి అంటే నారింజ రంగు కలిగి ఫ్లింట్ గింజ
ఉన్నటువంటి ఏంటంటే గింజ పైన ఎలాంటి నొక్కు లేకుండా కూడా మనము రకాలను ఎంచుకుంటే మంచి దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మంచి ధర కూడా ట్రేడర్ల నుంచి లభించడానికి అవకాశం ఉంటుంది. మొక్కజొన్న పంటని వర్షాధారంగా సాగు చేసినప్పుడు పంట తొలి దశలో మనకి అధిక తేమకు గురి కావడము, అలాగే పూత లేదా గింజ పాలు పోసుకునే దశలో నీటి ఎద్దడికి గురి కావడం అనేది ఒక సర్వసాధారణ విషయంగా గత 2-3 సంవత్సరాల నుంచి చూస్తాను. ముఖ్యంగా ఈ వికారాబాద్ జిల్లా కావచ్చు, అలాగే నాగర్కర్నూల్ జిల్లా, ఈ 2 జిల్లాల్లో కూడా గత 2-3 సంవత్సరాల నుంచి కూడా తొలి దశలో పంట ఏదైతే 30 రోజుల దశలో ఆ సమయంలో ఎక్కువ వర్షాలు పడి అధిక తేమ గురి కావడము, అలాగే పంట పూత లేదా గింజ ఏర్పడే దశలో నీటి ఎద్దడి గురి కావడం అనేది కూడా చాలా ఎక్కువగా గమనించడం జరుగుతుంది. కాబట్టి ముందుగా ఏంటంటే రైతు సోదరులు తొలి దశలో అంటే పంట నెల రోజుల దశ వరకు కూడా అధిక తేమకు చాలా సున్నితమైనటువంటి పంట కాబట్టి మొక్కజొన్న ఈ దశలో మనం ఏదైతే ఎక్కువ నీరు నిలిచినా కూడా అధిక తేమ ఉన్నా కూడా ఆ నీరునంతా కూడా మురుగునీటి కాలువల ద్వారా బయటికి పారదోలితే పంట కూడా అధిక తేమ గురి కాకుండా కూడా మనము పంటను కాపాడుకోవచ్చు. అలాగే ఈ నీటిని బయటకు తోలిన తర్వాత కూడా మరొకసారి ఒక 25 నుంచి 30 కిలోల యూరియా మరియు ఒక 15 నుంచి 20 కిలోల పొటాషియం అందజేస్తే పంట పెరుగుదల కూడా బాగుంటుంది. అలాగే పూత మరియు గింజ పాలు పోసుకునే దశలో కూడా పంట నీటి ఎద్దడి గురి కాకుండా మనం కాపాడుకుంటే మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మనకి మొక్కజొన్నలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఈ కత్తెర పురుగు. ఈ కత్తెర పురుగు అనేది 2018 సంవత్సరం నుంచి మన రాష్ట్రంలో ముఖ్యంగా మొక్కజొన్న పంటను ఎక్కువగా ఆశించి బాగా నష్టం చేస్తూ ఉంది. కాబట్టి దీనికి కేవలం క్రిమిసంహారక మందులతోటే మనము కంట్రోల్ చేయదలుచుకుంటే మనకి ఖర్చు పెరుగుతూ ఉంది. కాబట్టి దాని మీద ఆధారపడకుండా సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటిస్తే మంచి ఫలితాలు, అలాగే తక్కువ ఖర్చుతోటి కూడా ఈ పురుగు నివారించుకోవచ్చు. దీనిలో ముఖ్యంగా ఏంటంటే పంట విత్తుకునే ముందు మనము కిలో విత్తనానికి శాంట్రోప్లోర్ మరియు థయోమిథాక్సమ్ కలిపినటువంటి మిశ్రమం అయితే ఉందో దాన్ని విత్తన శుద్ధి 6 మిల్లీలీటర్లు 1 కిలో విత్తనం కలిపి విత్తన శుద్ధి చేసుకుంటే పంట కనీసం 3 వారాల వరకు కూడా ఎలాంటి పురుగు ఆశించకుండా కాపాడుకోవచ్చు. అలాగే ఈ పంట పైన పురుగు ఉధృతి మనము 45 రోజుల దశ వరకు కూడా గమనించాలి అనుకున్నప్పుడు ఈ మాస్ ట్రాపింగ్ అంటే ఈ లింగాకర్షక బుట్టలను కనీసం ఒక 10 నుండి 15 వరకు కూడా అమర్చుకొని మొగరెక్కల పురుగులు ఏవైతే ఉంటే వాటి ఉధృతిని తగ్గించుకోవడం వల్ల తద్వారా ఏంటంటే ఆడరెక్కల పురుగులు గుడ్లు పెట్టడము తగ్గిపోతుంది. అలాగే దాని ద్వారా మనకి ఈ లార్వాలు కూడా తగ్గిపోతాయి. కాబట్టి ఈ రకంగా కూడా అంటే లింగాకర్షక బుట్టలు ఎకరాకి 10 నుండి 15 అమర్చుకొని కూడా ఈ పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు. అలాగే మనకి ప్రస్తుతము ఈ పురుగు తగ్గించుకోవడానికి ముఖ్యంగా ఏంటంటే ఈ కత్తెర పురుగు అనేది కాండం సుడుల్లో ఉంటుంది. కాబట్టి ఈ కాండం సుడుల్లో సున్నము మరియు ఇసుక ఈ రెండింటిని కూడా 1 కిలో సున్నం మరియు 9 కిలోల ఇసుక ఈ రెండింటిని కలిపినటువంటి మిశ్రమాన్ని కాండం సుడుల్లో వేసుకోవడం వల్ల ఆ రాపిడికి కూడా సున్నం యొక్క వాసనకు కూడా పురుగు చాలా వరకు కూడా కంట్రోల్ అవుతుంది. అలాగే ఎక్కడైతే ఇంకా పురుగు ఉధృతి ఎక్కువగా గమనిస్తూ ఉంటామో ఆ పరిస్థితుల్లో ఈ 2 నేను చెప్పినటువంటి మందులు క్లోరాంట్రిప్రోల్ లేదా కొరాజిన్ అనే మందు 0.4 మిల్లీలీటర్లు లేదా స్పెనటోరం అనే మందు 0.5 మిల్లీలీటర్లు ఈ రెండిట్లో ఏదైనా సరే అని కూడా ఒకసారి స్ప్రే చేసినా సరే అని కూడా మనం చాలా సమర్థవంతంగా ఈ పురుగుని నివారించుకోవచ్చు. ఈ విధంగా మనకి మొక్కజొన్నలో కత్తెర పురుగే ప్రధాన సమస్య కాబట్టి దీన్ని ఏమాత్రం కూడా మనం అశ్రద్ధ చేసినా కూడా దాదాపుగా 30 నుంచి 40% వరకు కూడా దిగుబడులు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి సూచనలు అన్నీ కూడా రైతు సోదరులు ముందుగా విత్తన శుద్ధి కావచ్చు, లేదనంటే మాస్ ట్రాపింగ్ అంటే లింగాకర్షక బుట్టలు పెట్టుకొని కావచ్చు, లేదనంటే మనము ఈ సున్నం మరియు ఇసుక మిశ్రమాన్ని కూడా కాండం సుడులు వేసుకొని కూడా బాగా తగ్గించుకోవచ్చు. తర్వాత మొక్కజొన్నలో మనకి కలుపు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కువ ఫర్టిలైజర్స్ వేస్తాం కాబట్టి కలుపు కూడా ఎక్కువగా వస్తుంది. అయితే ప్రస్తుతం మనకి మొక్కజొన్న చాలా మంచి కలుపునాశనలు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏవైతే మార్కెట్లో అందుబాటులో వాటిలో ప్రధానంగా ఏంటంటే మనకి టెంబో ట్రయన్ అనే కలుపు మందు 115 మిల్లీలీటర్లు, లేదా టోప్రిమోజోన్ అనే మందు 36 మిల్లీలీటర్ల కలుపు మందు అట్రాజిన్ తోటి 400 గ్రాములతోటి మనము కలిపి, లేదంటే మిజాట్రయన్ మరియు అట్రాజిన్ మిశ్రమ మందు 1400 మిల్లీలీటర్లు, ఈ రకంగా మనకి 3-4 ఏవైతే కలుపు మందులు ఉన్నాయి ఇవన్నీ కూడా ముఖ్యంగా ఏంటంటే పోస్ట్ ఎమర్జెన్సీ అంటే పంట ఎదిగిన తర్వాత కూడా పైరు 20 నుంచి 25 దశలో కూడా, అలాగే కలుపు 4 నుంచి 6 ఆకుల దశలో ఉన్నప్పుడు కూడా 2 రకాల కలుపు అంటే గడ్డి జాతి కలుపు, అలాగే మనకి వెడల్పాటు ఆకులుగా ఉన్నటువంటి కలుపు, ఈ రెండింటిని కూడా మనం నివారించుకోవడానికి ఈ కలుపు మందుల వాడి కూడా మంచి ఫలితాలు తీసుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఏంటంటే చాలామంది రైతు సోదరులు కలుపు మందులు వాడేటప్పుడు ఈ మోతాదు అనేది తెలియకుండా కూడా పాటిస్తూ ఉన్నారు. కాబట్టి
తప్పనిసరిగా కూడా ఈ విషయంలో మీ దగ్గర ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారి కానీ లేకపోతే ఏఈఓతోటి కూడా మీరు ఈ విషయాన్ని పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే కలుపు మందులు వాడాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే మనకి మొక్కజొన్నలో ఎరువులు కూడా చాలా ముఖ్యమైనటువంటి యాజమాన్య పద్ధతి. ఎందుకంటే మొక్కజొన్న అనేది ఇన్పుట్ రెస్పాన్సివ్, అంటే మనం ఎంత ఎరువులు ఇస్తాము లేకపోతే ఎంత మేనేజ్మెంట్ చేస్తామో దాన్ని బట్టే మనకి దిగుబడులు కూడా వస్తాయి. కాబట్టి దీంట్లో మనకేంటంటే మొక్కజొన్నకి 72 కిలోల నత్రజని, అలాగే 24 కిలోల భాస్వరం మరియు 16 కిలోల పొటాష్ ఇచ్చేటువంటి ఎరువులు మనకి ఖరీఫ్లో అవసరం ఉంటాయి. సో దీనిలో భాగంగా ఏంటంటే మనం విత్తుకునే ముందే 75 కిలోల డిఏపి మరియు 50 కిలోల యూరియా, అలాగే ఒక 20 నుంచి 25 కిలోల పొటాష్ని వేసుకోవాలి. దాని తర్వాత ఎప్పుడైతే పంట నిరోధ దశలో మనం దంతదోలుకొని తర్వాత పూర్తిగా అంతా కూడా కలుపు నివారించుకున్న తర్వాత మరొకసారి 50 కిలోల యూరియా, అలానే చివరగా మరొకసారి పూత దశలో 50 కిలోల యూరియా మరియు ఒక 25 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని వేసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే మనకి పొటాషియం అనేది ఈ మొక్కజొన్న పంటలో చాలా ముఖ్యమైనటువంటి పోషకం. ఎందుకంటే ఈ పొటాషియం వల్ల మనకి కండలో ఉన్నటువంటి గింజల బరువు కావచ్చు, అలాగే కండ చివరి వరకు కూడా గింజలు పూర్తిగా నిండాలి అంటే కూడా పొటాషియం మూలకం అనేది తప్పనిసరిగా అందజేయాలి. కాబట్టి పూత దశలో కూడా రైతు సోదరులు 20 నుంచి 25 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని వేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తర్వాత మనకి మొక్కజొన్నతో పాటు మన రాష్ట్రంలో చిరుధాన్యాలు కూడా దాదాపుగా 2.5 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వానాకాలం సాగు చేస్తున్నారు. దీనిలో ఏంటంటే ప్రధానంగా జొన్న అనేది ఒక ముఖ్యమైనటువంటి చిరుధాన్యాల పంట. ఈ చిరుధాన్యాలలో జొన్న పంటని మహబూబ్నగర్, పూర్వ మహబూబ్నగర్ జిల్లా కావచ్చు, అలాగే మెదక్ జిల్లా కావచ్చు, అలాగే ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, అలాగే ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున కూడా ఈ జొన్న పంట అధిక విస్తీర్ణంలో సాగు చేస్తూ ఉన్నారు. అయితే మనకి జొన్న పంటను కూడా జూన్ ఇప్పుడు ఉన్నటువంటి 15 తారీఖు ఏదైతే మనకు తొలకరి వర్షాలు పడ్డాయి అప్పటి నుంచి కూడా జూలై 15 వరకు కూడా వేసుకొని మంచి దిగుబడులు తీసుకోవచ్చు. దాని తర్వాత వేసుకుంటే మాత్రము మనకి ఈ మొవ్వు చంపు ఈగ అనేది ఒక ముఖ్యమైనటువంటి సమస్య. కాబట్టి జూలై 15 తర్వాత మాత్రము జొన్న పంట వేసుకుంటే మనకి నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో తప్పనిసరిగా కూడా విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. 3 గ్రాముల థయోమిథాక్సామ్ 1 కిలో విత్తనాన్ని కలిపి విత్తన శుద్ధి చేసుకుంటే మనకి మొవ్వు చంపు ఈగ అనేది రాకుండా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే మనకి తెలంగాణ జొన్న అనే ఒక రకము, ఇది తెల్ల జొన్న రకము, ఎకరాకి 10 నుండి 12 క్వింటాల వరకు గింజ దిగబడిస్తుంది. అలాగే చొప్ప కూడా ఒక 30 నుంచి 40 క్వింటాల వరకు చొప్పనిస్తుంది. దీంతోపాటు మనకి ప్రస్తుతం పచ్చజొన్నలు కూడా చాలా మంచి డిమాండ్ ఉంది. మా మార్కెట్లో దాదాపుగా పచ్చజొన్నలకి 100 నుండి 120 రూపాయల ధర పలుకుతూ ఉంది. కాబట్టి పచ్చజొన్న సాగు చేసి కూడా రైతులు మంచి ఆదాయము, నికర ఆదాయం కూడా పెంచుకోవచ్చు. దీనిలో భాగంగా ఏంటంటే మనకి పాలెం పచ్చజొన్న అనే ఒక మంచి రకాన్ని ప్రాంతీయ వ్యవసాయ పరిసంస్థ నుంచి అందుబాటులో ఉంచాం. ఈ 2 రకాలు తెలంగాణ జొన్న లేదంటే పాలెం పచ్చజొన్న, ఈ 2 రకాలు కూడా ఖరీఫ్కి చాలా అనువైనటువంటి రకాలు. ఎకరాకి 10 నుండి 12 క్వింటాల గింజ దిగుబడి, అలాగే 30 నుంచి 40 క్వింటాల వరకు కూడా చొప్పనిస్తాయి. దీంతోపాటు ఏంటంటే మనకి ఇప్పుడు చొప్పకి కూడా మంచి డిమాండ్ ఉంది, జొన్న చొప్పకు కూడా. ఎందుకంటే మన రాష్ట్రంలో పాడి పరిశ్రమ కూడా బాగా ఎక్స్పాండ్ అయింది. కాబట్టి ఈ జొన్నకు సంబంధించినటువంటి చొప్పకు కూడా బాగా డిమాండ్ వస్తుంది. కాబట్టి 1 టన్ను జొన్న చొప్ప అనేది దాదాపుగా 3,500 నుంచి 4,000 పలుకుతూ ఉంది. కాబట్టి 2 రకాలుగా అటు గింజ దిగుబడి కావచ్చు లేకపోతే చొప్ప దిగుబడి కావచ్చు, ఈ 2 రకాలుగా కూడా రైతు సోదరులకి మంచి ఆదాయం లభించే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఖరీఫ్ సీజన్లో జొన్న కూడా ఒక మంచి ఆదాయం ఇచ్చే పంటగా, చిరుధాన్యాల పంటగా రైతు సోదరులు సాగు చేసుకుని మంచి దిగుబడులు అలాగే అధిక నికర ఆదాయాన్ని తీసుకోవచ్చు. ఈ రకంగా మొక్కజొన్న మరియు చిరుధాన్యాలు ఈ రెండింటికి సంబంధించి ఇప్పుడున్నటువంటి ఏవైతే సూచనలు ఉన్నాయో దాంట్లో భాగంగా ఏంటంటే మొక్కజొన్న పంటని మనము జూలై 15 వరకు వేసుకొని కూడా మంచి దిగుబడి తీసుకోవచ్చు. రకాల ఎంపికల విషయంలో రైతు సోదరులు జాగ్రత్తలు పాటించాలి. గుర్తింపు పొందిన హైబ్రిడ్లను ఎంచుకోవాలి. అలాగే తప్పనిసరిగా కూడా థయోమిథాక్సామ్ ఏదైతే చెప్తా ఉన్నామో ఈ మందుని జొన్నలు కావచ్చు, అలాగే ఫోర్టెన్జాడియో అనే మందు అంటే క్లోరాన్ప్రో, శాంట్రిప్రో మరియు థయోమిథాక్సామ్ కలిపినటువంటి ఫోర్టెన్జాడియో అనే మందు మొక్కజొన్నలో కత్తెరపురుగు నివారణ కావచ్చు. ఈ విధంగా ముఖ్యమైనటువంటి చర్యలు అవన్నీ పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే మంచి దిగుబడులు, అధిక నికర ఆదాయాన్ని తీసుకోవచ్చు. ధన్యవాదాలండి. రైతు నేస్తం కార్యక్రమానికి విచ్చేసి మరి మొక్కజొన్న మరియు ఇతర చిరుధాన్యాల్లో మేలైన యాజమాన్యాలు, మెలకువలు మరి పాటించవలసిందిగా మరి సార్కి మనకి చాలా బ్రీఫ్గా చాలా చక్కగా తెలియజేసినందుకు సార్కి ఎంతో ధన్యవాదాలు సార్.